తపస్శీలురు పరమ నిష్ఠాగరిష్ఠులు అయిన తపస్సులు కూడా సాధించలేని మహాతపస్సును పార్వతీదేవి సాధించిన విధమును వివరించే శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 6వ భాగము. పార్వతీదేవిలో ఈశ్వరుని పతిగా పొందాలనే తపన మరింత అధికమైపోయింది. ఎలాగైనా సరే పరమేశ్వరుని మెప్పించి ఆయనను పతిగా పొందాలని నిశ్చయించుకున్న పార్వతీదేవి తన చీనాంబరములను సర్వాభరణములను విసర్జించింది. నారచీరలు కట్టుకుని పరమేశ్వరానుగ్రహము కోసము తపస్సు చేయ సంకల్పించింది. అందుకు తల్లి అయిన మేనాదేవి, అమ్మాయి, నీ మెత్తని శరీరము కఠినమైన తపస్సును ఓర్చుకోగలదా? సుకుమారమైన నీ దేహము దివ్య భోగములను అనుభవించుటకే తగినది కాని దారుణమైన తపక్లేశమును భరించలేదు. నీ ప్రయత్నమును విరమించుకో అని పలికింది. తరువాత ఏమి జరిగింది? మన్మధుని దహించి ఈశ్వరుడు అంతర్ధానమైన తరువాత పార్వతీదేవి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెలో ఈశ్వరుని తన పతిగా పొందాలనే కోరిక మరింతగా వృద్ధి పొందాలి. ఆ కోరిక వెనుకకు మళ్ళకూడదు. అందుకు ఈశ్వరుడే తిరిగి పూనుకున్నాడు. ఆయన ఒక సోది చెప్పే స్త్రీగా రూపమును ధరించి హిమవంతుని నగరములో తిరుగుతున్నాడు. పార్వతీదేవి ఆ స్త్రీని తన కిటికీలో నుండి చూసి తన చెలికత్తెలతో ఆమెను తన దగ్గరకు పిలిపించుకుంది. ఆమెతో, ఈశ్వరుని భర్తగా పొందాలని నాకు కోరిక ఉన్నది. పుట్టింట్లో నేను ఎన్నాళ్ళు ఇలా ఉండిపోవాలి? ఏమి చేస్తే భూతనాథుడు ప్రసన్నమై నన్ను చేపడతాడు అని ప్రశ్నించింది. నా ప్రశ్నలకు సమాధానములు దయచేసి తెలియజేయమని ఆ సోది చెప్పే స్త్రీని ప్రార్థించింది. ఆ స్త్రీ రూపములో ఉన్న శంకరుడు వివిధ దేవతలను ప్రార్థించి సోదికర్రతో ఆమె అరచేతిపై సున్నితముగా రాస్తూ, అమ్మా, నీవు మరికొన్ని దినములు మాత్రమే ఈ ఇంట ఉంటావు. తరువాత అరణ్యమునకు వెళ్ళి తపస్సు చేస్తావు. నీ తపస్సునకు ప్రసన్నమైన ఈశ్వరుడు నిన్ను నీ తల్లిదండ్రుల అనుమతితో చేపడుతాడు. ఆయనకు పత్నివైన నీవు సకల లోకములకు శుభములను సగే మంగళగౌరివి అవుతావు. నీ పుత్రుడైన షణ్ముఖుడు తారకాసుర సంహారము చేస్తాడు అని పలికి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అందువలన తల్లి అయిన మేనాదేవి చేస్తున్న ఉపదేశము తపస్సు చేయాలని స్థిరముగా నిశ్చయించుకున్న తన కుమార్తె అయిన పార్వతీదేవిని ఆమె ప్రయత్నము నుండి వారించలేకపోయింది. కోరుకునిన కోర్కెను సాధించుటకు నిశ్చయించుకున్న మనస్సును పల్లము వైపునకు ప్రవహించుచున్న నీటి ప్రవాహమును ఆపుటకు ఎవరికీ సాధ్యము కాదు కదా. జితేంద్రియురాలైన పార్వతీదేవి తన కోరికను తండ్రియగు హిమవంతునికి తెలిపి ఆయన నుండి అనుమతిని పొంది తపసిద్ధి అయిన తరువాత ప్రజలందరూ ఆమె గౌరీ శిఖరము అని పేరుతో పిలుచుకునే నెమళ్ళు మొదలైనవి గల ప్రదేశమునకు తపస్సు చేయుటకై బయలుదేరి వెళ్ళింది. తపో ప్రదేశమునకు వచ్చిన పార్వతీదేవి నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజించుచు దీర్ఘకాలము గడిపినది. అయినా ఈమెకు ఈశ్వర ప్రసన్నత కలవడము లేదు. ఇంతవరకు పాటించిన నియమములతో ఈశ్వరుని పొందాలనే తన కోరిక తీరదు అని గ్రహించి అప్పుడు ఆమె తన శరీరపు మృదుత్వమును లెక్క చేయక ఇంకా మరింత కఠోర నియమములు కలిగిన ఘోర తపస్సును చేయాలని నిర్ణయించుకున్నది. ఆ తపస్సు ఎంత ఘోర రూపమును దాల్చినదంటే వేసవి కాలమునందు చెరగని మందహాసముతో
తన చుట్టూ 4 అగ్నిగుండములను రగుల్చుకుని సూర్య తేజస్సును జయించి ఇతర దృష్టి లేకుండా కన్నులార్పకుండా సూర్యుని చూస్తుండేది. కొన్నాళ్ల పాటు ఆకులను మాత్రమే ఆహారముగా స్వీకరించిన పార్వతీదేవి తరువాత కేవలము వర్షము నుండి కురిసిన నీటిని, అమృతాంశులైన చంద్రుని యొక్క కిరణములను మాత్రమే ఆహారముగా స్వీకరించింది. ఎడతెరిపి లేక నడుమ గాలులతో కూడిన జడివానలయందు ఇంటిలో నివసింపనిదియును, రాతిపై పరున్నదియు, మనసును చిమ్మునట్టి చల్లని గాలులు వీచునట్టి పుష్యమాసపు రాత్రులలో మెడలోతు నీటి యందు ఉండి చేసిన పార్వతీదేవి యొక్క మహాతపస్సునకు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు, హృదయము, యముడు, పగలు, రాత్రి, ఉభయ సంధ్యలు, ధర్మము సాక్షులైనాయి. అంతటా నల్లలేడి తోలును, మోదుగ దండమును ధరించి ప్రౌఢముగా మాట్లాడే నేర్పు కలిగి దివ్యమగు బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్న ఒక జటాధారి అయిన బ్రహ్మచారి పార్వతీదేవి తపస్సు చేసుకొనుచున్న ఆశ్రమములోనికి ప్రవేశించాడు. అతిథి సత్కారములను అమితముగా ఇష్టపడే పార్వతీదేవి ఆ బ్రహ్మచారికి సపర్యతో పూజతో ఎదురేగి స్వాగతించింది. ఆ బ్రహ్మచారి ఆ సత్కారమును స్వీకరించి నడచి వచ్చుట వలన కలిగిన ఆయాసమును తీర్చుకొనుచున్నట్లుగా కొద్దిసేపు నటించి పార్వతీదేవిని తిన్నని చూపుతో చూచుచు మర్యాదాభంగము, సంప్రదాయ భంగము కాకుండా ఈ విధముగా పలుకనారంభించాడు. నీ హోమము కొరకు సమిధలను, ఎండు రావి పుల్లలు, దర్భలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతున్నాయా? నీకు స్నానము చేయుటకు తగినంత నీటి వసతి ఉన్నదా? శక్తి కొలది నీవు తపస్సును ఆచరించుచున్నావా? ఎందుకంటే శరీరమే ధర్మ సాధనములలో మొదటిది కదా. శరీరము, వాక్కు, బుద్ధి, ధనము తదితర బాహు అవయవముల చేత ధర్మము సాధింపబడుచున్నది. ధర్మ సాధనకు పైన పేర్కొనబడిన అన్నింటిలోనూ శరీరమే ముఖ్య సాధనము. శరీరమున్నప్పుడే ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థ చతుర్వర్గము సాధించుకొనవచ్చును. కనుక శరీరమును రక్షించుకొనవలసి ఉండును అంటూ తన సంభాషణను ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు. మరింత కథా వివరణము నా తదుపరి భాగములో.